వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. యూఎఫ్జే యాప్ ద్వారా మనం ఈరోజు తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి నేర్చుకోబోతున్నాం. మరి ఈ యొక్క యూఎఫ్జే ఛానల్ ద్వారా ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఎస్ఐ కానిస్టేబుల్కు సంబంధించి ఎన్ని మార్కులు రాబోతున్నాయి, దీని నుండి ఈ యొక్క తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ఎన్ని మార్కులు రావడానికి ఇక్కడ అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటే ఏమిటి, తెలంగాణ ఉద్యమం అసలు ఎందుకు వచ్చింది అనే అంశాలను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఫస్ట్ దీని యొక్క సిలబస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమ చరిత్ర ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కనిపిస్తుంది అంటే 1948 నుంచి 2014 సంవత్సరాల మధ్య కాలంలో ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి మనం నేర్చుకుంటాం. మరి ఇందులో ఎస్ఐ కానిస్టేబుల్కు సంబంధించి గత ప్రీవియస్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి ఎన్ని మార్కులు వచ్చినాయి అనే అంశాన్ని చూస్తే ఈ యొక్క ప్రధానంగా ఎస్ఐ ఎగ్జామ్కు సంబంధించినట్లయితే ఒక 30 మార్కులు ఇక్కడ నుంచి రావడానికి అవకాశం ఉంది. 100% ఇక్కడ 30 మార్కులు వచ్చినాయి. ఇకపోతే నెక్స్ట్ గ్రూప్ 2 గనక తీసుకున్నట్లయితే గ్రూప్ టూ ఎగ్జామ్లో ఇది సపరేట్గా ఒక పేపర్గా ఉంటుంది. మరి దీన్ని ఎన్ని మార్కులతో ఇస్తున్నారు గ్రూప్ 2లో అంటే 150 మార్కులు. నెక్స్ట్ గ్రూప్ 1 రైట్, గ్రూప్ 1లో అయితే ఇది ఎస్ఐ మెయిన్స్ రైటింగ్ ఉంటుంది. దీంట్లో మీకు ఒక 150 మార్కుల వెయిటేజ్ ఉంటుంది. ఇది మెయిన్స్ ఎస్ఐ రైటింగ్. మరి ఇప్పుడు మనం ఎస్ఐ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాం, కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాం. ఎట్ ద సేమ్ టైం మనము ఈ యొక్క గ్రూప్స్కు ప్రిపేర్ అవుతాం, గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతాం. ఇంకా ఎనీ ఇప్పుడు రాబోయే విఆర్ఓ ఎగ్జామ్స్ కావచ్చు, ఎనీ ఎగ్జామ్స్కైనా మనం ప్రిపేర్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం కంటెంట్ ఏ విధంగా తీసుకోవాలి, నేను ఇచ్చేటువంటి కంటెంట్ మీకు ఎక్కువ మొత్తంలో ఇస్తానా తక్కువ ఇస్తానా అని మీ అందరికీ ఒక సందేహం. మన క్లాసు విన్నటువంటి వ్యక్తులు, మన క్లాసును ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులకు ఈ క్లాస్ నోట్స్తో పాటుగా మీరు ఇక తెలంగాణ ఉద్యమ చరిత్ర ఇంకేది చదవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే నేను ఇన్ డెప్త్ ఆఫ్ కంటెంట్ని ఇవ్వబోతున్నాను. ఇది ఏ స్థాయిలో ఇవ్వబోతున్నాము అంటే మీరు రేపు ప్రొద్దున ఏ గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన, గ్రూప్ 3 ఎగ్జామ్ రాసిన, గ్రూప్ 1 రాసిన, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవునా ఈ క్లాసెస్ మీకు అద్భుతంగా ఉపయోగపడతాయి. మరి అంత ఎక్కువ డెప్త్ కంటెంట్ తోటి ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర సిలబస్ను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మరి ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రను మనం ఇప్పుడు చదువుకుంటూ వెళ్దాం. ఫస్ట్ దీని సిలబస్ ఏంటి అనేది చూద్దాం. మరి ఈ సిలబస్లో మనకు ప్రధానంగా కనిపించేటువంటి అంశాలు, సిలబస్లో మనకు ప్రధానంగా కనిపించేటువంటి అంశం, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అన్నాను కదండి. ఈ తెలంగాణ ఉద్యమాన్ని కనుక మనం చూస్తే దీన్ని ప్రధానంగా నేను 3 పార్ట్లుగా డివైడ్ చేస్తాను. ఒకటేమో పార్ట్ 1 సారు, రెండోదేమో పార్ట్ 2 అంటున్నా, మూడోది వచ్చేసి పార్ట్ 3. పార్ట్ 1 1948 నుండి 1970 వరకు కనిపిస్తుంది. పార్ట్ 2 1970 నుండి 1990 వరకు కనిపిస్తుంది. పార్ట్ 3 1990 నుంచి 2014 వరకు ఈ పార్ట్ 3 అనేది మనకు కనిపిస్తుంది. ఇలా ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర సిలబస్ ఉంటుంది. ఇప్పుడు పార్ట్ 1లో ఉన్నటువంటి సిలబస్ను మనం చూద్దాం. దీన్నే పార్ట్ 1నే నేను ఏమంటాను అంటే తెలంగాణ భావన అంటాను. ఏమంటున్నామంటే దీన్ని తెలంగాణ భావన అని పిలుస్తాను. పార్ట్ 2ను నేను ఏమని పిలుస్తున్నాను, పార్ట్ 2ను ఏమంటున్నాము అంటే సమీకరణ దశ అంటున్నాం. ఏమంటున్నామండి, సమీకరణ దశ అని చెప్పి పిలుస్తున్నాం. ఇకపోతే పార్ట్ 3ని ఏమంటున్నాం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అని చెప్తున్నాం. ఏమంటున్నామండి,
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అని చెప్తున్నాం. ఈ 3 టాపిక్ల పైన, ఈ 3 విభాగాల పైన మీరు ఒక స్పష్టమైనటువంటి అవగాహనను కలిగి ఉంటే డెఫినెట్లీ రాబోయే కాలానికి మీరే విజేతలుగా నిలబడగలుగుతారు అనేది నగ్న సత్యం. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు సిలబస్. ఏ అంశం పైన సిలబస్ ఇస్తున్నాను మీకు ఇప్పుడు? తెలంగాణ భావన. ఏ అంశం అంటున్నామండి? తెలంగాణ భావన అనే అంశం మీద మీకు మాట్లాడుతున్నాం. మరి తెలంగాణ భావన ఎప్పుడు వస్తుంది? ఇది ప్రజల్లో ఎప్పటి నుంచి మమేకమై ఉన్నది? 1948 నుంచి 70 మధ్య కాలంలో. దీంట్లో ఫస్ట్ టాపిక్గా మనం దీన్ని తీసుకుంటున్నాం. అంటే దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి చారిత్రక నేపథ్యము అంటారు. ఏమంటున్నామండి? చారిత్రక నేపథ్యం. అంటే దీనికి ఎన్ని మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది? విత్ మార్క్స్ ఓరియంటెడ్లో చెప్తున్నాను, చూసుకోండి. చారిత్రక నేపథ్యం ఎన్ని మార్కులు రావడానికి ఇక్కడ స్కోప్ ఉంటుంది అంటే సుమారుగా ఒక 5 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది చారిత్రక నేపథ్యం. ఇది గ్రూప్ 2 లెవెల్లో తీసుకుంటే. కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు చారిత్రక నేపథ్యం నుంచి సుమారుగా 2 నుంచి 4 ప్రశ్నలు డెఫినెట్గా దీంట్లో వస్తున్నాయి. అంటే కాన్సెప్ట్ ఆఫ్ తెలంగాణ వస్తుంది కాబట్టి, ఆ అంశాలను నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఈ అంశాల మీద క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ ఇక పోతే మరొక టాపిక్ ఏమిటి అంటే ఇక్కడ నుంచి అసలు తెలంగాణ చరిత్ర స్టార్ట్ అవుతుంది, తెలంగాణ ఉద్యమం ప్రారంభమవుతుంది. అసబ్జాహీలు ఏమి? అసబ్జాహీలు, సాలార్జంగ్ సంస్కరణలు. అసబ్జాహీలు, సాలార్జంగ్ సంస్కరణలు. ఇది ఫస్ట్ టాపిక్ అమ్మ. ఇదంతా ఇంట్రడక్షన్ అండి. ఇక్కడేమో ఇది టాపిక్ అండి. ఈ టాపిక్ నుంచి మనకు ఎన్ని మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది అన్నప్పుడు ఇది 1 లేదా 2 మార్కులు రావడానికి అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. 1 లేదా 2 మార్కులు రావడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. మరి వీరి యొక్క పీరియడ్ ఆఫ్ టైం, ఈ అసబ్జాయిలు సాలార్జంగ్ సంస్కరణల యొక్క అంటే ఇయర్ ఆఫ్ టైం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే చూడండి, ఇక్కడ రాస్తున్నాను. 1853 నుంచి 83 మధ్య కాలంలో దీని నుంచి 1+1 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది అసబ్జాయిలు అనేవాళ్ళు భారతదేశంలో దక్షిణ ప్రాంతాన్ని ఎలా పరిపాలించినారు. మరి ఆ దక్షిణ ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలించినారు అని చెప్తున్నాం కదా. ఆ అసబ్జాయిలు ఈ దక్షిణ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు ఇందులో ప్రముఖులుగా మనం ఎవరిని పిలుస్తున్నాము అంటే ఈ యొక్క సాలార్జంగ్ గారిని ప్రముఖులుగా పిలుస్తాం. ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అనేటివి ఇక్కడ మనం చాలా బాగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంతే అబ్బాయి, ఇంకేముంటుంది ఆయన. దీని తర్వాత మళ్ళీ టాపిక్ ఉంటుందా? దాని పేరు ఏం పేరు అంటే ముల్కీ ఉద్యమం. ఓసారి ఏం పేరు? ముల్కీ ఉద్యమం అంటున్నా. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 84లో స్టార్ట్ అవుతుంది. 1948 దాకా నడుస్తూనే ఉంటుంది ముల్కీ ఉద్యమం. దీని మీద 1 మార్క్ రావడానికి అవకాశం ఉంటుంది ముల్కీ ఉద్యమం. నెక్స్ట్గా పోతే ముల్కీ ఉద్యమం అంటే ఏంది అని మీకు మళ్ళీ డౌట్. అరే ఎవడు స్థానికుడు, ఎవడు స్థానికేతరుడు? ముల్కీ అంటే లోకల్, నాన్ ముల్కీ అంటే నాన్ లోకల్. గింతే ముచ్చటిగా అర్థమైందా? గా ముచ్చట్ని చూస్తాం. ముల్కీ ఉద్యమం తర్వాత ఇంకేం చూస్తాము అంటే ఏముంసారిగా ఆపరేషన్ ఫోలో చూడాలి. సారు ఏం చూడాలి? ఆపరేషన్ ఫోలో చూడాలి. ఆపరేషన్ ఫోలో ఎప్పుడు వచ్చింది? 1948లో ఆపరేషన్ ఫోలో వస్తుంది. అగో సారు దీని నుంచి ఎన్ని మార్కులు వస్తాయి? ఒకటి వస్తుంది, లేకుంటే ఒక్కటి కూడా రాదు. అగో నువ్వు 1 మార్క్ వచ్చేది ఎందుకు చెప్పు? వస్తాయి బై, మత్తుకు వస్తాయి.
మొత్తం 30 టాపిక్లలో ఏ టాపిక్ నుంచి ఎక్కువ పడే తెలియదు, మార్కులు తక్కువ పడే తెలియదు. ఆపరేషన్ ఫోలో అంటే హైదరాబాద్ సంస్థానాన్ని తీసుకుపోయి ఇండియాలో కలిపనీకి ఒక పెద్ద ఎత్తున ప్లాన్ చేసిర్రు. హైదరాబాద్ సంస్థానాన్ని తీసుకుపోయి ఇండియాలో కలపనీకి ఒక పెద్ద ఎత్తున ప్రణాళికను సిద్ధం చేసినారు. గా ప్రణాళిక ప్రకారమే మనకేం జరిగినది అంటే ఈ యొక్క ఆపరేషన్ ఫోలో జరిగింది. అప్పట్లో హైదరాబాద్ను ఇండియాలో విలీనం చేయాలి అని చెప్పి పెద్ద ఎత్తున లొల్లీలు కూడా జరిగినాయి. ఆ లొల్లీల్ని దృష్టిలో పెట్టుకునే ఈ ఆపరేషన్ ఫోలో వచ్చింది అని చెప్తున్నాం. నెక్స్ట్ దీని తర్వాత ఏమొస్తుంది అంటే మిలిటరీ గవర్నర్ పాలన. ఏమంటున్నామండి? మిలిటరీ గవర్నర్ పాలన అనేది వచ్చింది. ఎప్పుడు వచ్చింది మిలిటరీ గవర్నర్ పాలన అంటే 48 నుంచి 49 మధ్య కాలంలో మిలిటరీ గవర్నర్ పాలన అనేది వచ్చింది. చాలా చిన్న టాపిక్ అధ్యక్ష, దీని నుంచి 1 మార్కు రావచ్చు రాకపోవచ్చు, బట్ 0 నుంచి 1 మార్క్ అయితే గ్యారంటీ. ఓకే, నెక్స్ట్ మిలిటరీ గవర్నర్ పాలన 48, 49. నెక్స్ట్గా పోతే మరొక టాపిక్ ఏంటిది అంటే ఎంకే వెల్లోడి పాలన అంటున్నా. ఏమంటున్నాం సార్? ఎంకే వెల్లోడి పాలన అంటున్నా. ఏమంటున్నాం సార్? ఎంకే వెల్లోడి పాలన. రైట్. ఈయన ఎప్పుడు కనిపిస్తాడు సార్? ఎంకే వెల్లోడి పాలన మనకి ఎప్పుడు వచ్చింది అంటే 1950 నుంచి 52 మధ్య కాలంలో ఇది కనిపిస్తుంది. దీంట్లో ఎన్ని మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది? వస్తే 0, లేకుంటే 1 మార్క్. రైట్. ఇతడే హైదరాబాద్ రాష్ట్రానికి తొలి పౌర ముఖ్యమంత్రి అంటున్నాం. నెక్స్ట్ ఈయన తర్వాత మనకు ఇదే సమయంలో ఈ ఎంకే వెల్లోడి గారు ముఖ్యమంత్రిగా పౌర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి సమయంలో భూదానోద్యమం అనేది వచ్చింది. ఏ ఉద్యమం వచ్చింది అంటున్నా? భూదానోద్యమం అనేది వచ్చింది. సార్ ఏ ఉద్యమం వచ్చింది సార్? భూదానోద్యమం అనేది వచ్చింది. ఇది 51లో స్టార్ట్ అవుతుంది, 76 దాకా భూదానోద్యమం కొనసాగుతుంది. దీంట్లో 0 to 1 మార్క్, మార్కు రావచ్చు రాకపోవచ్చు. నెక్స్ట్ అంటే ఆచార్య వినోబావే గారి నాయకత్వంలో ఈ భూదానోద్యమం అనేది ప్రారంభమైంది. ఎవరి నాయకత్వంలో? ఆచార్య వినోబావే గారి నాయకత్వంలో భూదానోద్యమం అనేది ప్రారంభమైంది అనే ముచ్చట్ను మీరు యాద పెట్టుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ దీని తర్వాత స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రం. సార్ ఏమంటున్నాం సార్? స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రం. ఏం పేరు అంటున్నామండి? స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రము అని చెప్తున్నా. ఓకే, ఇది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? 1952 నుంచి 56 వరకు స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రం. దీంట్లో నుండి డెఫినెట్లీగా 1 మార్క్ వస్తుంది. దీంట్లో నుండి డెఫినెట్లీగా 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ మనకు స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రం తర్వాత ఇంకేం కనబడుతుంది అంటే ఇందులో కొన్ని సబ్ టాపిక్స్. ఒకటి గైర్ ముల్కీ ఉద్యమం. ఏమంటున్నామండి? గైర్ ముల్కీ ఉద్యమం అని చెప్తున్నా. సార్ ఏ ఉద్యమం సార్? గైర్ ముల్కీ ఉద్యమం అంటున్నా. ఈ గైర్ ముల్కీ ఉద్యమంలో భాగంగానే సిటీ కాలేజ్ సంఘటన. ఏమంటున్నామండి? సిటీ కాలేజ్ సంఘటన అని చెప్తున్నా. మరి ఇందులో భాగంగానే మనకు కనిపించేది ఇంకా పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ అని చెప్తున్నా. ఏమంటున్నామండి? పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ అని చెప్తున్నాం. ఇవన్నీ దీంట్లోనే వస్తాయి. దేంట్లో వస్తాయి ఇవన్నీ? ఈ యొక్క స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రంలో కనిపిస్తాయి.
ఈ స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రం తర్వాత మనం మరొక టాపిక్ చూడాలి. అది ఏమిటి అంటే రైట్ ఎన్నో పేజీ దాకా వచ్చినా ఓకే 8. ఇప్పుడు మరొక టాపిక్ ఏంటి అంటే పింగళి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు. ఏ రాష్ట్ర ఏర్పాటు అంటున్నా? ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఎప్పుడు జరిగింది? రైట్, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఎప్పుడు జరిగింది అంటే 1953వ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. ఓకే, దీని నుంచి 0 to 1 మార్క్. 0 పెట్టినాను అంటే ఇక్కడ మార్కు రావచ్చు, రాకపోవచ్చు. ఓకేనా? ఈ టాపిక్స్ కనపడతాయి. నెక్స్ట్ ఇక పోతే మీకు ఇంకొక టాపిక్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. ఇది కొంచెం ముందు రాసేది ఉంటే ఇక్కడ రాస్తున్నాను. అదే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అని చెప్తుంది. సార్ ఏం పోరాటం సార్? తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటము అంటున్నా. ఇది ఎప్పుడు వచ్చింది సార్? 1946 నుంచి 51 మధ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కనిపిస్తుంది. ఎవరు కనిపిస్తారు ఇక్కడ? ఒక షేక్ బందగి, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, విష్ణూరి రామచంద్రరావు, జానకీదేవి అంటే హేమీలు ఇక్కడ కనిపిస్తారు. నెక్స్ట్ దీని తర్వాత ఇంకేం చూస్తున్నాము అంటే ఆంధ్రప్రదేశ్ పెద్ద మనుషుల ఒప్పందం. పెద్ద మనుషుల ఒప్పందము. సార్ ఏంటి సార్? పెద్ద మనుషుల ఒప్పందము. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, ఏపీ ఏర్పాటు. పెద్ద మనుషుల ఒప్పందము, ఏపీ ఏర్పాటు అని చెప్తున్నా. మరి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు ఎప్పుడు జరిగింది? 1956వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైంది. మరి 100% దీని నుంచి ఒక బిట్ వస్తుంది. పెద్ద మనుషుల ఒప్పందం, జెంటిల్మెన్ అగ్రిమెంట్ నుంచి 100% ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టిఆర్సి అంటే తెలంగాణ ప్రాంతీయ కమిటీ. ఏమంటామండి? తెలంగాణ ప్రాంతీయ కమిటీ. సార్ ఏంటి సార్? తెలంగాణ ప్రాంతీయ కమిటీ అని చెప్తున్నా. మరి తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఎప్పుడు వచ్చింది? 1958లో తెలంగాణ ప్రాంతీయ కమిటీ వచ్చింది. 100% దీని నుంచి ఒక బిట్టు. ఎస్ఐ ప్రిలిమ్స్లో 2016లో బిట్టుపడ్డది, 2018లో బిట్టుపడ్డది. ఆఖరికి మొన్న జరిగినటువంటి ప్రీవియస్ ఎస్ఐ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా దీని మీద నుంచి బిట్టుపడ్డది. ప్రతిసారి టీఆర్సీ చైర్మన్ మీదన తెలంగాణ ప్రాంతీయ కమిటీ చైర్మన్ ఎవరు అనే అంశం మీద బిట్టు వచ్చింది. ఓకే, నెక్స్ట్ మరొక టాపిక్ తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘనలు. తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘనలు అని చెప్తున్నాం. సార్ ఏంటి సార్? తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘనలు. దీనివల్లనే మనకు ఒక కొత్త దశ ఉద్యమానికి శ్రీకారం చుట్టినాం. అప్పటిదాకా గైర్ముల్కీ ఉద్యమ రూపంలో ఉన్నటువంటి మనం ఒక్కసారిగా తెలంగాణ ప్రాంతం మా రాష్ట్రం మాకు కావాలా, మా ప్రాంతాన్ని మేము ఒక రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటాం అనే అంశంతో ఏకీభవించి మనము మన రాష్ట్రం స్వరాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినాం. దానిని ఏమంటాము అంటే తొలి దశ తెలంగాణ ఉద్యమం అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటామండి? తొలి దశ తెలంగాణ ఉద్యమం అని చెప్పి పిలుస్తున్నాను. సార్ ఏమంటున్నాం సార్? తొలి దశ తెలంగాణ ఉద్యమం 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమం. సార్ ఏంటి సార్? తొలి దశ తెలంగాణ
ఉద్యమం అంటున్నా, తొలి దశ తెలంగాణ ఉద్యమం అని చెప్తున్నాం. ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆల్రెడీ ఇయర్ ఆఫ్ టైం ఇక్కడ మెన్షన్ చేసినాం. దీని నుంచి ఎన్ని మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది? దీని నుంచి 1 నుంచి 3 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది ఈ టాపిక్ నుంచి. ఇది ఈ 3 మార్కులు నేను చెప్పేది ఒక ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్కు, జనరల్ స్టడీస్ లెవెల్కు. అదే గ్రూప్ 2 రాసినట్లయితే దీని నుంచి ఒక 20 నుంచి 30 మార్కులు వస్తాయి. ఓన్లీ ఒక 1969 నుంచే గ్రూప్ 2లో 20 నుంచి 30 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. యాది పెట్టుకోవాలి, ఇక మనం అన్నీ చెప్పాం. ఇట్లుంటుంది కథ ఇడ. దీని తర్వాత ఇక మనకు ఈ తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి. అవిటిని కూడా నేను ఇంట్రడ్యూస్ చేయాలి. ఏంటిది అంటే రవీంద్రనాథ్ గారి యొక్క నిరాహార దీక్ష. రవీంద్రనాథ్ నిరాహార దీక్ష. సార్ ఏమంటున్నాం సార్? రవీంద్రనాథ్ యొక్క నిరాహార దీక్ష అంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత ఇంకేమంటున్నామంటే తెలంగాణ సంస్థల ఏర్పాటు. తెలంగాణ సంస్థల ఏర్పాటు. ఓకే, నెక్స్ట్ ఇంకేమంటున్నాము అంటే ఈ యొక్క తెలంగాణ సంస్థల ఏర్పాటు అంటే విద్యార్థి సంఘాల ఏర్పాటు. నెక్స్ట్ అఖిలపక్ష సమావేశం. అఖిలపక్ష సమావేశం. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఈ యొక్క శంషాబాద్ పోలీస్ కాల్పులు. శంషాబాద్ పోలీస్ కాల్పులు. సార్ ఏం కనబడుతున్నాయి సార్? శంషాబాద్ పోలీస్ కాల్పులు. నెక్స్ట్ ఇంకేం చూస్తున్నామట అంటే ఈ యొక్క తొలి అమరుడు, తొలి దశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు భీమనపల్లి శంకర్. ఓకే, అఖిలపక్ష సమావేశం. ఇక్కడ రాస్తున్న కొన్ని ముచ్చట్లు. జీవో నంబర్ 36. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఏం చూస్తున్నామట అంటే కుమార్ లలిత్ కమిటీ. ఇవన్నీ దీంట్లోనే మనకు కనిపిస్తూ ఉంటాయి. కుమార్ లలిత్ కమిటీ ఇవన్నీ మనకేడ కనబడుతున్నాయి అంటే ఇక్కడ కనిపిస్తాయి. ఇక దీని తర్వాత ఇంకొక టాపిక్ ఏంటిది అంటే తెలంగాణ విమోచన సదస్సు. సార్ ఏమంటున్నాం సార్? తెలంగాణ విమోచన సదస్సు అని చెప్తాను. సార్ ఏమంటున్నాం సార్? తెలంగాణ విమోచన సదస్సు అంటున్నాం. కాళోజీ నారాయణరావు గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ విమోచన సదస్సును మనం నిర్వహించడం. ఎవరి నాయకత్వంలో నిర్వహించడం? కాళోజీ నారాయణరావు గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ విమోచన సదస్సును మనం కండక్ట్ చేసినాం. ఎక్కడ? వరంగల్ కేంద్రంగా. ఇవన్నీ ఇందులో టాపిక్స్. నెక్స్ట్ దీంట్లో మనం ఇంకా ఏం చూస్తామంటే ఫిబ్రవరిలో ఏం జరిగింది, ఫిబ్రవరిలో ఏం జరిగింది. 1969 ఫిబ్రవరి, 1969 ఫిబ్రవరి. ఇక్కడ తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ ఏర్పాటు. ఏం ఏర్పాటు అయింది అంటున్నా? తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అనేది ఏర్పాటైంది అంటున్నాం. సార్ ఏం ఏర్పాటైంది? తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అనేది ఏర్పాటవుతుంది. నెక్స్ట్ దీని తర్వాత మరొక సబ్ టాపిక్ ఏంటిది అంటే మార్చులో తొలి తెలంగాణ బంద్. మార్చిలో తొలి తెలంగాణ బంద్. ఇట్లాంటి అంశాలన్నీ కనిపిస్తాయి. ఇవి చూసి మీరు ఏం ఆగం కావద్దు. ఇక ఆయనతో ఓసారి ఇవేం వచ్చినాయి అని ఆగం కావద్దు. ఇక మార్చి నుంచి తర్వాత ఏప్రిల్లోకి పోతున్నాం. ఏప్రిల్లో మనకేం కనిపిస్తుంది అంటే ప్రధానంగా పీడీ యాక్టు. సార్ ఏంటి సార్? పీడీ యాక్టు.
నెక్స్ట్ అష్టసూత్రాల ప్రకటన ఏమంటున్నామండి? అష్టసూత్రాల ప్రకటన, పీడీ యాక్టు, అష్టసూత్రాల ప్రకటన. నెక్స్ట్ కైలాష్నాథ్ వాంచు కమిటీ, కైలాష్ నాథ్ వాంచు కమిటీ. సార్ ఏంటి సార్ కైలాష్నాథ్ వాంచు కమిటీ? జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ, వశిష్ఠ భార్గవ కమిటీ. ఓకే, ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి ఏప్రిల్లో. ఇక దీని తర్వాత మనకి ఇంకేం చూస్తున్నామంటే ఈ వశిష్ఠ భార్గవ కమిటీ తర్వాత మనం ప్రధానంగా చూడాల్సినటువంటి ఇంకా కొన్ని అంశాలు. వశిష్ఠ భార్గవ కమిటీ, దీని తర్వాత మనకు ఏప్రిల్ తర్వాత మే నెల అని ఒకటి వస్తుంది అధ్యక్ష. మేలో మనకు ఈ యొక్క తెలంగాణ కోరికల దినం అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. ఏం సెలబ్రేట్ చేస్తున్నామండి? తెలంగాణ కోరికల దినము అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇదే మేలోనే మనకు మేధావుల సదస్సు అనేది నిర్వహించినారు. ఏం నిర్వహించినారు అంటున్నా? మేధావుల సదస్సు అనేది నిర్వహించినారు అని చెప్తున్నాం. ఏం నిర్వహించినారు అధ్యక్ష? మేధావుల సదస్సు అనేది ఇక్కడనే నిర్వహించడం జరిగినది అని చెప్తున్నాం. ఓకేనా? ఈ మేధావుల సదస్సు ఇవన్నీ మనకు మేలో కనిపిస్తాయి. దీని తర్వాత జూన్లో కొన్ని సదస్సులు వస్తాయి. ఏమంటున్నామంటే జూన్, ఈ జూన్ నెలలో మనకేం కనిపిస్తుంది అంటే ఈ యొక్క ప్రేమ్ కిషోర్ యొక్క మరణం. ఎవరి యొక్క మరణము అంటున్నా? ప్రేమ్ కిషోర్ యొక్క మరణము అని చెప్తున్నాం. ప్రేమ్ కిషోర్ మరణం తర్వాత ఇంకెవరు ఉంటారండి? ఇందిరాగాంధీ హైదరాబాద్ పర్యటన, ఇందిరాగాంధీ హైదరాబాద్ పర్యటన, ఇందిరాగాంధీ హైదరాబాద్ పర్యటన. ఇవన్నీ మనకు ఎడ కనిపిస్తున్నాయి అంటే ఇన్నే కనబడతాయి ఇక ఈ జూన్ నెలలో. ఉపాధ్యాయ సంఘాల యొక్క ఉద్యోగ సంఘాల సమ్మె, ఉద్యోగ సంఘాల సమ్మె. సో ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సమావేశం, కేంద్ర ప్రభుత్వ సమావేశాలు, తెలంగాణ పైన కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సమావేశాలు, అది పార్లమెంటరీ సమావేశం కావచ్చు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు కావచ్చు, ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో వీటితోటి మనం ముడిపడి ఉన్నాం. ఇలా జూన్. ఇక జూలై యొక్క నాయకుల అరెస్టు. ఏమంటున్నామండి? నాయకుల యొక్క అరెస్టులు జరుగుతాయి. తెలంగాణ ఉద్యమ నాయకుల యొక్క నాయకులు అరెస్టు, ఉద్యమాల కొనసాగింపు. ఓకేనా? ఇక దీని తర్వాతని ఇక్కడ లిబరేషన్ డే అని చెప్పి, ఫ్లాగ్ డే అని చెప్పి కొన్ని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. ఇక జూలై తర్వాత ఆగస్టుకు వచ్చినట్లయితే మనకు ఏం జరుగుతుంది? ఆగస్టులో అంటే ఈ జూలైలో ఈ యొక్క కేబీఆర్ పైన ఏం చేస్తారంటే ఈ యొక్క తీర్మానం, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఏమంటున్నామండి? ఈ యొక్క అవిశ్వాస తీర్మానమును ఈయన పైన ప్రవేశపెడతారు. ఎవరి మీద? కాసు బ్రహ్మానందరెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇది తర్వాత ఆగస్టులో నూతన మంత్రివర్గం ఏమొస్తుందండి? నూతన మంత్రివర్గం తీసుకున్నటువంటి చర్యలు, ఉద్యమం తగ్గుముఖం, ఇట్లాంటి అంశాలను మనం చూస్తాం. ఉద్యమ తగ్గుబాటు, ఈ అంశాలన్నీ మనం ఏడ చూస్తాము అంటే ఈడ చూస్తాం. ఇక తర్వాత డిక్రీజ్ అవుతుంది.